బంగారం ధర చుక్కలు చూపిస్తుంది. కొనాలనుకునే వారికి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. తగ్గుతుంది కదా అని సంతోషపడేలోపు ఊహించని షాక్ ఇచ్చాయి. 2 నెలల క్రితం 1,00,000 మార్కు దాటిన పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ 1,00,000 దాటి పరుగులు పెడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు, అదేవిధంగా అమెరికా జోక్యం వంటి కారణాలతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో తులం బంగారం ధరలు 2 లక్షలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ భయాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో అతి వేగంగా తులం బంగారం 2 లక్షలకు చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 4 రోజుల్లోనే తులం బంగారం రేటు 4,000 వరకు పెరిగింది. మరోవైపు వెండి రేటు సైతం రికార్డు స్థాయిలో పరుగులు పెడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ భయపెడుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు $3,433 దాటి ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు $36లకు పైగా పలుకుతుంది. మళ్ళీ రికార్డు గరిష్టాల వైపు పరుగులు పెడుతుందనం గమనించాల్సిన విషయం. ఇండియన్ కరెన్సీ రూపాయల విలువ క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ స్థిరంగానే ఉంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో 86.180 వద్ద అమ్ముడవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 4వ రోజు పెరిగాయి. క్రితం రోజు ఒక్కసారిగా 2,120 మేర పెరిగిన 24 క్యారెట్ల బంగారం తులం రేటు ఇవాళ మరో $280 పెరిగింది. దీంతో 4 రోజుల్లోనే 4,000 వరకు దూసుకెళ్తుంది. ఇవాళ తులం బంగారం రేటు 1,1680 వద్దకు ఎగబాకింది. వెండి రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్తూ బెంబేలెత్తేస్తుంది. క్రితం రోజు 1,100 పెరిగిన కిలో వెండి రేటు ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 1,20,000 మార్కు వద్ద ఉంది.